హాయ్ మామ, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకైతే ఒక పార్సల్ వచ్చింది. అమ్మమ్మ ఊరగాయల నుంచి అయితే ఒక పార్సల్, నాన్ వెజ్ పికిల్ పార్సల్ అయితే వచ్చింది. మనమైతే ఇప్పుడు దాన్ని రివ్యూ అయితే చేయబోతున్నాము. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. పికిల్స్ మంచిగా ఉంటే మాత్రం నేను వాళ్ళ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మనకు పార్సల్ అయితే ఇట్లా వచ్చింది మామ. చూడడానికి మాత్రం చాలా కొంచెం పెద్దగానే అనిపిస్తుంది పార్సల్ మాత్రము. ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూసేద్దాము. వాళ్ళ బాక్స్ ఓపెన్ చేసి పెడితేనే వాళ్ళ మెనూ కార్డు టైప్ అయితే చిన్నది ఉంది. వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ట్రెడిషనల్ డిలైట్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ లీస్ట్ అయితే ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు మనం అయితే దీంట్లో ఒక కీ చైన్ అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు కీ చైన్ పంపించినందుకు. నాకైతే 4 టైప్స్ ఆఫ్ పికిల్స్ అయితే వచ్చినాయి మామ. చూడండి ఇవన్నీ ప్యాకింగ్, వీళ్ళ ప్యాకింగ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళ బ్రాండ్ లోగో అయితే ఉంది ఇక్కడ. ఆ లోగో కూడా నాకైతే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ప్యాకింగ్ కూడా చాలా క్వాలిటీ ఉంది. ఫస్ట్ లేయర్, తర్వాత ఈ లేయర్ కూడా, దీని ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇది వచ్చేసి గోంగూర చికెన్ పికిల్ 300 గ్రామ్స్ అయితే ఇచ్చారు మనకు. ఇప్పుడు దాన్ని అయితే మనం ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాము. ప్రాన్స్ పికిల్ 250 గ్రామ్స్ అయితే వచ్చింది మనకు. చికెన్ పికిల్ 300 గ్రామ్స్ వచ్చింది. ఇది కూడా నాన్ వెజ్ కాదు, ఆవకాయ పికిల్ కూడా పంపించిండు. ఇది వచ్చేసి 250 గ్రామ్స్. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం మనము. మామ ఇది డబుల్ లేయర్ అనుకున్నా, సారీ త్రిబుల్ లేయర్లో వచ్చింది మనకు. వీళ్ళ ప్యాకింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. నాకైతే ఫిదా అయిపోయినా నేను వీళ్ళ ప్యాకింగ్ అయితే. నిజంగా నేను డబుల్ లేయర్ అనుకున్నా ఫస్ట్ చూసినప్పుడు, బట్ త్రిబుల్ లేయర్ ప్యాకింగ్తో అయితే వస్తున్నాయి పికిల్స్ మాత్రము. ఎలాంటి డ్యామేజ్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు అయితే. 4 పికిల్స్ని అయితే ఒక్కొక్క బౌల్ అయితే వేసేసుకున్నా. వచ్చేసి మామిడికాయ పికిల్. దీని అన్నిట్లలో కూడా నేను గమనించింది ఏంటంటే ఎక్కువ ఆయిల్ లేదు, అట్లనే తక్కువ ఆయిల్ లేదు, మీడియం అనిపిస్తుంది. బట్ స్మెల్ మాత్రం నిజం చెప్తున్నా చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మ్యాంగో పికిల్తో అయితే ట్రై చేద్దాము ఎట్లుంటుందో. చూడండి ఆయిల్ కూడా ఎక్కువ అనిపించట్లేదు, నాకు తక్కువ అనిపించట్లేదు, కొంచెం మీడియంలో ఉంది. మామిడికాయ ముక్క సైజు కూడా నాకైతే మంచిగా అనిపిస్తుంది. చిన్న సైజులో ఉంది, మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు. నేనైతే కొంచెం ఒత్తుగా కలుపుకుంటా, చూద్దాం. పర్లేదు, బట్ మామిడికాయ ముక్క కొంచెం గట్టిగా లేదు. బట్ టేస్ట్ విషయానికి వస్తే నాకైతే బాగా నచ్చింది. ప్రాన్స్ పికిల్ అయితే ట్రై చేద్దాం మామ. ఫేవరెట్ ఐటమ్ అన్నమాట ఇది. చూస్తుంటేనే నాకైతే నోట్ల నుంచి లాలజలం అనేది ఊరుతుంది. అలా వేడి వేడి అన్నంలోకి మంచిగా కలుపుకొని ఒక ప్రాన్స్ పీస్ తీసుకొని పర్ఫెక్ట్గా ఉంది. ఓవర్ స్పైసీ లేదు, అట్లనే స్పైసెస్ అని లేదు. టేస్ట్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే వీళ్ళ పికిల్స్లో 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 kg వరకు అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రాన్ పికిల్ మాత్రం చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గోంగూర చికెన్ పికిల్. నాకేంటంటే ఒత్తుగా కలుపుకోవడం అలవాటు. దీంట్లో ఒత్తు కలుపుకుంటేనే కదా మజా వచ్చేది. అండ్ నేను ఫస్ట్ టైం గోంగూర చికెన్ పికిల్ అయితే ట్రై చేస్తున్నా. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే, పర్లేదు. ఇదైతే నాకు పర్లేదు అనిపించింది. ఫస్ట్ టైం తింటున్నా కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ ఉంది. బట్ నా ఎగ్జైట్మెంట్ని కొంచెం రీచ్ కాలేదు. బట్ ఓవరాల్గా టేస్ట్ మాత్రం గుడ్. కొంచెం లైట్ ఉప్పు ఎక్కువైనట్టు అని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ చికెన్ పికిల్ అన్నమాట. చాలా హార్డ్గా ఉంది కాకపోతే పీసు, చికెన్ పీస్ అన్నది బాగుంది. చికెన్ పికిల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఈ 4 పికిల్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఒక గోంగూర చికెన్ పికిల్ అనేది కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువ అనిపించింది. కానీ వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరైతే చార్జ్ చేసుకొని మీకు ఏమేమి పికిల్స్ కావాలన్నా మీరైతే వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. అందులో వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది. వెబ్సైట్లో పోతే మీకు అన్ని డీటెయిల్స్ అనేది క్లియర్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ.